ఎందుకు పెట్టిండావు? కరెక్టే తల్లి, ఎక్స్పైర్ డేట్ అయిపోయినాయి ఎట్లా పెడతారు తల్లి? పిల్లలకి ఇట్లా పెడితే ఇబ్బంది కదా, పిల్లల ఆరోగ్యం దెబ్బతింటారు. అసలు ఎక్స్పైర్ డేట్ మామూలుగా 5 నెలల లోపల వాడాలి కదా ఇది. ఇట్లాంటివి పెడితే ఎట్లా తల్లి, ఎట్లా తింటారు పిల్లలు? కరెక్ట్ కాదు కదమ్మా. అసలు ఎట్లుంది ఇట్లా చూడు ఒకసారి. ఇది జాతీయ జెండా, జాతీయ జెండా తల్లి. నువ్వు తల్లి, ఇది జాతీయ జెండా కదా, మరి ఏందమ్మా అట్లా చేస్తే ఎట్లా తల్లి? జాతీయ జెండా ఎట్లుంది పరిస్థితి? ఏందమ్మా ఇది చూడు, ఈ ఆయిల్ ప్యాకెట్, ఇది ఆయిల్ ప్యాకెట్ ఏందమ్మా ఇట్లా ఎక్స్పైర్ డేట్ అయిపోయినాయి. ఇవన్నీ మా ఎక్స్పైర్ డేట్ అయితే మొత్తం ఇవన్నీ కూడా ఎక్స్పైర్ డేట్ అయిపోయినాయి తల్లి. అసలు ఇంత గౌరవంగా ఉంటే ఎట్లా తల్లి? నువ్వు పిల్లలకి ఎట్లా పెడతావు చూడు. అసలు ఎట్లమ్మా అమ్మా, చూడు ఎక్స్పైర్ డేట్ అయిపోయినాయి, మొత్తం ఎక్స్పైర్ డేట్ అయిపోయినాయి. ఇవి మొత్తం ఆయిల్ అంతా కూడా ఎక్స్పైర్ డేట్, కందిపప్పు అంతా కూడా ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. ఈ మొత్తం అసలు ఆ జాతీయ జెండా తల్లి, జాతీయ జెండాని అలా పెట్టచ్చా అమ్మా? పెట్టాలి కదా తల్లి. చూడమ్మా జాతీయ జెండాని చూడు, ఇట్లా చేసినావు, అట్లా పెట్టేసినావు, మొత్తం అన్ని ఎక్స్పైర్ డేట్ అయినట్టు పెట్టిండావు. ఏంటమ్మా ఇట్లయితే ఎట్లమ్మా? మీ సూపర్వైజర్ వస్తుంది కదా ఇక్కడికి, ఎప్పుడు వస్తుంది చూస్తుంది? అసలు ఎక్స్పైర్ డేట్ అయిపోయినట్టు ఎట్లా పెడతావమ్మా నువ్వు? అసలు ఈ ఆయిల్ అసలు ఎక్స్పైర్ డేట్ అయిపోయినాయి. కరెక్ట్ అమ్మా, ఎక్స్పైర్ డేట్ అయిపోయినాయి. చూడు ఇంత ఇదిగా ఉన్నాయి పిల్లలకి ఎట్లా పెడతావు తల్లి? ఇంత దారుణంగా అసలు ఇంత భయంకరంగా చూడు. ఇదంతా ఇది అయిపోయినాయి, మొత్తం అంతా పురుగులు పట్టిపోయినాయి ఆయిల్. ఇది ఎట్లా పెడతావమ్మా నువ్వు? ఎట్లా తల్లి నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా? మా పిల్లలకి ఎట్లా చేస్తే? ఎంతమంది ఉన్నారు తల్లి పిల్లలు? 3 పిల్లలు ఉన్నారా? గర్భవతులు ఎంతమంది ఉన్నారు తల్లి? మరి ఏందమ్మా ఇదంతా ఇట్లా చేస్తే ఎట్లా తల్లి? కనీసం ఎక్స్పైర్ డేట్ అయిపోయినట్టు అయినా పడేయాలా, లేకపోతే ఇది చేయాలి కదమ్మా? ఇన్ని పెట్టుకుని ఎట్లా చేస్తారమ్మా మీరు? ఎట్లా తల్లి ఎట్లా చేస్తారు? జాతీయ జెండాను ఇంత ఇదిగా చేస్తున్నారమ్మా. జాతీయ జెండా అయినా కనీసం మడత పెట్టి ఏందమ్మా? ఒకసారి ఇక్కడ చూస్తే ఇది వీళ్ళకు పిల్లలకు మామూలుగా వంట సామాగ్రికి సంబంధించింది మొత్తం అంతా కూడా ఆ ఎలుకలు ఇదంతా ఇది అయిపోయింది. ఇదంతా కందిబేళ్ళు ఎక్స్పైర్ డేట్ అయిపోయినాయి, ఆయిల్ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. అసలు ఇదంతా ఇంత దారుణంగా ఉంది. కనీసం అంగన్వాడీ దానికి సంబంధించిన సూపర్వైజర్లు కానీ లేకపోతే అధికారులు వీళ్ళంతా పర్యవేక్షించాల్సిన వాళ్ళందరూ ఏం చేస్తారో అర్థం కాలే. దాదాపుగా ఈ లక్కిరెడ్డిపల్లి ప్రాజెక్టు పరిధిలో దాదాపు ఇట్లా జరుగుతూ ఉన్నాయి. దీని మీద అధికారులు పూర్తిగా చొరవ చేసి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే పాపం పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే పౌష్టికాహార లోపంతో ఉన్న వాళ్ళందరూ కూడా పౌష్టికాహారం అందాలని చెప్పి ఏదైతే ఉన్నటువంటి ఇది ఐసిడిఎస్కి సంబంధించిన ఇది మొత్తం అంతా కూడా ఇట్లా ఇట్లా ఉన్నటువంటి ఎక్స్పైర్ డేట్ అయిపోయి లేకపోతే సరిగా జరగడం లేదు. దీని మీద పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళు మామూలు మత్తులు అలవాటు పడిపోయి ఇట్లా వదిలేస్తున్నారు. కాబట్టి దీని మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు.